హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు 2వ తేదీ 2025. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ డే 3 జరిగింది. ఈ వీడియోలో ఈ 5వ టెస్ట్ మ్యాచ్ యొక్క డే 3 సమ్మరీ వీడియో చూద్దాము. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఇంగ్లాండ్తో మొత్తం 5 టెస్టులు ఆడాలి. ఆల్రెడీ 4 టెస్టులు జరిగిపోయినాయి. ఇప్పుడు 5వ టెస్ట్ జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఇప్పుడు 5వ టెస్ట్ మ్యాచ్ డే 3 జరిగింది ఈరోజు. ఈ వీడియోలో ఈ 5వ టెస్ట్ మ్యాచ్ డే 3 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇది 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 వరకు జరిగిన సమ్మరీ. డే 2 సమ్మరీ వరకు చూసి డే 3 సమ్మరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 224 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి కరుణ్ నాయర్ 57, సాయి సుదర్శన్ 38. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే ఆక్టర్సన్ 5 వికెట్స్ తీసాడు, టంగ్ 3 వికెట్స్ తీసాడు. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డులో క్రాలీ హైయెస్ట్ స్కోర్ 64, బ్రూక్ 53. ఇండియా బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్స్, సిరాజ్ 4 వికెట్స్. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి డే 2 ఆట ముగిసే సమయానికి ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 75 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి జైస్వాల్ 51 రన్స్ నాట్అవుట్ ఆడుతున్నాడు. సాయి సుదర్శన్ 11 రన్స్కి అవుట్ అయ్యాడు. టంగ్ 1 వికెట్ తీసాడు. అకిట్సన్ 1 వికెట్ తీశాడు. ప్రస్తుతానికి టీమిండియా 52 రన్స్ లీడ్లో ఉంది. ఇక ఈ 5వ టెస్ట్ మ్యాచ్ డే 3 హైలైట్ ఏంటంటే, నైట్ వాచ్మెన్కి వచ్చిన ఆకాష్దీప్ 50 కొట్టిండు. ఆకాష్దీప్ టెస్ట్ కెరీర్లో ఇది చాలా వాల్యుబుల్ 50, ఫస్ట్ 50. ఇక ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 3 హైలైట్ ఏంటంటే, థర్డ్ వికెట్కి జైస్వాల్ అండ్ ఆకాష్దీప్ మధ్య 102 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 146 బాల్స్లోనే. బాగా ఆడుతూ ఆకాష్దీప్ 66 రన్స్కి ఓవర్ 10 బౌలింగ్లో అకిట్సన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఆకాష్దీప్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 177 రన్స్ ఫాలోడ్ బై 3 వికెట్స్. ఇక ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 3 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ సెషన్ సమ్మరీ చూసుకుంటే, ఫస్ట్ సెషన్లో 26 ఓవర్స్ వేసిండ్రు, 114 రన్స్ వచ్చినాయి, 1 వికెటే కోల్పోయింది, అది కూడా ఆకాష్దీప్ది. టీమిండియా రన్ రేట్ వచ్చి 4.38 ఉంది ఈ సెషన్లో. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 3 లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు ప్రస్తుతానికి టీమిండియా 44 ఓవర్స్లో 189 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. ఈ ఫస్ట్ సెషన్లో టీమిండియా ఆకాష్దీప్ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి జైస్వాల్ 85 రన్స్తో అండ్ సుమన్ గిల్ 11 రన్స్తో ఆడుతున్నాడు. ఆకాష్దీప్ 66 రన్స్కి అవుట్ అయ్యింది ఈ సెషన్లో. అండర్సన్ అండ్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ డే 3 సెషన్ 2 సమ్మరీ కూడా చూసేద్దాం ఒకసారి. టీమిండియా ఈ సెకండ్ సెషన్లో ఇంపార్టెంట్ శుభ్మన్ గిల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయింది. శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్లో 11 రన్స్కి అకిట్సన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 189 రన్స్ ఫాలోడ్ బై 4 వికెట్స్. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ ఓపెనర్ జైస్వాల్ అద్భుతమైన సెంచరీ కొట్టిండు. జైస్వాల్ టెస్ట్ కెరీర్లో ఇది 6th సెంచరీ. ఈ సెంచరీ మాత్రం టీమిండియాకి చాలా వాల్యుబుల్, చాలా అవసరమైన సమయంలో సెంచరీ కొట్టిండు. ఈ సెకండ్ సెషన్లో టీమిండియా ఇంపార్టెంట్ జైస్వాల్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ ఈ మ్యాచ్లో 118 రన్స్ కొట్టి టంగ్ బౌలింగ్లో ఓవర్ 10 క్యాచ్ ఇచ్చి 6th వికెట్కి అవుట్ అయ్యాడు. జైస్వాల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 273 రన్స్ ఫాలోడ్ బై 6 వికెట్స్. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 3 సెషన్ 2 కూడా కంప్లీట్ అయింది. ఒకసారి సెషన్ 2 సమ్మరీ చూసుకుంటే, మొత్తం ఈ సెషన్లో ఇంగ్లాండ్ 27 ఓవర్స్ వేశారు. టీమిండియా 115 రన్స్ వేశారు. టీమిండియా 3 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా యొక్క రన్ రేటు 4.26 ఉంది. ఫస్ట్ సెషన్లో టీమిండియా 1 వికెటే కోల్పోయింది. ఈ సెషన్లో 3 వికెట్స్ కోల్పోయింది. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 3 సెకండ్ సెషన్ వరకు టీమిండియా యొక్క సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డు ఈ సెషన్లో మొత్తం 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఎవరెవరిదంటే జైస్వాల్ది అండ్ కరుణ్ నాయర్ది అండ్ సుమన్ గిల్ది. జైస్వాల్ 118 పరుగులకు అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 17 పరుగులకు అవుట్ అయ్యాడు. అండ్ సుమన్ గిల్ 11 రన్స్కి అవుట్ అయ్యాడు. ప్రస్తుతానికి క్రీజ్లో జడేజా 26 రన్స్ అండ్ జూరల్ 25 రన్స్ ఆడుతున్నారు. ప్రస్తుతానికి టీమిండియా 71 ఓవర్స్లో 304 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్
డే 3 సెషన్ 3 సమ్మరీ కూడా చూద్దాం ఒకసారి. ఈ థర్డ్ సెషన్లో టీమిండియా జూరెల్ వికెట్ కోల్పోయింది. జూరెల్ ఈ మ్యాచ్లో 34 రన్స్ కొట్టి ఓవర్ 10 బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. జూరెల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 323 రన్స్ ఫాలోడ్ బై 7 వికెట్స్. ఈ థర్డ్ సెషన్లో ఇంకో హైలైట్ ఏంటంటే రవీంద్ర జడేజా ఇంకో 50 కొట్టిండ్రు. టీమిండియా ఏ సెషన్లో రవీంద్ర జడేజా వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా ఇన్నింగ్స్లో 53 రన్స్ కొట్టి టంగ్ బౌలింగ్లో బ్రూక్ క్యాచ్ ఇచ్చి 8th వికెట్కి అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 357 రన్స్ ఫాలోడ్ బై 8 వికెట్స్. ఇన్నింగ్స్లో సిరాజ్ డక్అవుట్ అయ్యాడు. జస్ట్ 3 balls ఆడి టంగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 9th వికెట్కి అవుట్ అయ్యాడు. సిరాజ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 357 రన్స్ ఫాలోడ్ బై 9 వికెట్స్. ఈ థర్డ్ సెషన్లో ఇంకో హైలైట్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు, 50 కొట్టిండు. ఇక టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఫైనల్ వికెట్గా వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్లో 53 రన్స్ కొట్టి టంగ్ బౌలింగ్లో క్రాలీ క్యాచ్ ఇచ్చి 10th వికెట్కి అవుట్ అయ్యాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులకు అవుట్ అయిపోయింది. ఈ ఇన్నింగ్స్లో టంగ్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేసిండు, 5 వికెట్స్ తీసుకున్నాడు ఈ ఇన్నింగ్స్లో. ఇది టీమిండియా 5th టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూద్దాం. జైస్వాల్ ఓపెనరు 118 పరుగులు చేసిండు. రాహుల్ 7 రన్స్కి అవుట్ అయ్యాడు. సుదర్శన్ 11 రన్స్కి. ఆకాశీప్ 66 నైట్ వాచ్మ్యాన్గా వచ్చి ఎక్సలెంట్ 50 కొట్టిండు. శుభ్మన్ గిల్ 11 రన్స్కి అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 17 రన్స్కి అవుట్ అయ్యాడు. జడేజా 53 రన్స్. జూరెల్ 34 రన్స్. వాషింగ్టన్ సుందర్ 53 రన్స్. సిరాజ్ మాత్రం డక్అవుట్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ నాట్అవుట్గా ఆడుతున్నాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 5th టెస్ట్ మ్యాచ్లో 88 ఓవర్స్లో 396 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. అందులో 26 రన్స్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టార్గెట్ వచ్చి 374 రన్స్. ఇంగ్లాండ్ ఫస్ట్ ఓపెనర్స్ 50 రన్స్కి ఫస్ట్ వికెట్ కోల్పోయారు. జాక్ క్రాలీ 14 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ 50 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 3 ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 50 రన్స్ వద్ద ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి డకెట్ 34 రన్స్తో ఆడుతున్నాడు. ఈ 5th టెస్ట్ మ్యాచ్లో డే 3 సెషన్ 3 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ థర్డ్ సెషన్లో 30.5 ఓవర్స్ వేశారు. 142 రన్స్ వచ్చినాయి. 5 వికెట్స్ కోల్పోయారు. అందులో ఒక వికెట్ ఇంగ్లాండ్ది, 4 వికెట్స్ టీమిండియాయి. రన్ రేట్ వచ్చి 4.61 ఉంది ఇండియాది ఇంగ్లాండ్ది టోటల్గా. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంగ్లాండ్ టార్గెట్ వచ్చి 374 పరుగులు. ప్రస్తుతానికి ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 3 ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 13.5 ఓవర్స్లో 50 రన్స్ కొట్టి ఒక వికెట్ కోల్పోయింది. జాక్ క్రాలీది 14 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతానికి డకెట్ 34 రన్స్తో ఆడుతున్నాడు. ఇంకా ఇంగ్లాండ్ 324 రన్స్ చేయాలి. ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉంది. ఈ మ్యాచ్ 50-50 ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ గెలిచే అవకాశం ఉంది, ఇండియా గెలిచే అవకాశం ఉంది. ఇండియా గెలవాలంటే మాత్రం ఇంగ్లాండ్ని ఆల్అవుట్ చేయాలి. ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంగ్లాండ్ మాత్రం ఎక్సలెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ 4 బ్యాట్స్మెన్స్ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చినా కానీ ఇంగ్లాండ్ గెలిచే ఛాన్స్ ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? నాకైతే ఇంగ్లాండే గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్ల్లో ఇంగ్లాండ్ సూపర్ ఫామ్లో ఉంది. అది కాకుండా ఏదైనా 4 బ్యాట్స్మెన్స్ కానీ మంచి పార్ట్నర్షిప్ ఇస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ గెలిచే అవకాశం ఉంది. టీమిండియా బౌలర్స్ కూడా ఛాన్స్ ఉంది. వాళ్ళు కానీ ఎర్లీగా వికెట్ తీయగలిగితే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే ఈ సిరీస్ డ్రా అవుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం 3-1 లీడ్లోకి వెళ్ళిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ 5th టెస్ట్ మ్యాచ్ డే 4 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.